హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ ఫర్ ఎవర్ మూవీ రివ్యూ. 2 hours 30 minutes రన్ టైమ్తో 5 లాంగ్వేజెస్లోని నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మూవీ అవైలబుల్గా ఉందండి. ప్రస్తుతానికి ఇవాళ నుంచే మనకి స్ట్రీమింగ్కి వచ్చిందండి 5 లాంగ్వేజెస్లోని. సో ఫస్ట్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ జస్ట్ వన్ టైం వాచ్ అనిపించిందండి. ఇంకా కథ విషయానికి వస్తే ఒక మోడర్న్ రిలేషన్షిప్ చుట్టూ తిరుగుతుందండి కథ అనేది. మన హీరో ఒక యాప్ డెవలపర్, హీరోయిన్ ఫిలిం మేకర్ అవ్వాలని కలలు కంటుందండి. వీళ్ళిద్దరు పరిచయం వల్ల కథ ఎటువైపు కొనసాగుతుంది అది తెలియాలంటే మీరు ఇక మూవీ చూడాల్సిందేనండి. ఎలాగంటే యాక్చువల్లీ వీళ్ళు ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారండి. అది అసలు ఫేక్ రిలేషన్షిప్పా లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉంటారా? అసలు వీళ్ళిద్దరు పరిచయం వల్ల ఏం జరిగింది? వీళ్ళసల ఎందుకింత ట్రెండింగ్‌గా మారారు? అది తెలియాలంటే 'నీ ఫర్ ఎవర్' మూవీ మీరు చూడాల్సిందేనండి. ప్లస్ విషయానికొస్తే కథలో కాన్సెప్ట్ కొత్తగా ఉంది. మ్యూజిక్ అండ్ విజువల్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. మైనస్ విషయానికొస్తే వీక్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ బోరింగ్, కెమిస్ట్రీ ల్యాగ్, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. మొత్తానికి ఇది ఒక మోడర్న్ లవ్ స్టోరీ అయినా కూడాన ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా లేదు. అందుకు మూవీ అంతగా ఏం మనకి ఆకట్టుకోలేదండి. మొత్తానికి ఒకసారైతే మూవీ చూడొచ్చండి. అది కూడా మనకి ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది కాబట్టి జస్ట్ వన్ టైమ్ అయితే ట్రై చేయొచ్చండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.